So hello guys, thumbnail చూసే మీకు అర్థమై ఉంటుంది. Yes, today we are going to talk about Deadpool and Wolverine trailer breakdown అన్నమాట. ఏంట్రా లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ లాంగ్ వీడియోస్ పెట్టలేదు, అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నారా? ఏం చేస్తామంటే మరి కొత్త సినిమా రాలేదు, బట్ లాంగ్ వీడియోస్ రాకపోయినా ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈరోజు చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు, రెస్పాన్స్ కొంచెం బాగానే వస్తుంది. సబ్స్క్రైబ్ ఎవరు చేస్తాడు అంటే చేయట్లేదు అని కాదు, కొంచెం స్లోగా వస్తుంది. సో చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ తొందరగా చేసుకోండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ జూన్ కల్లా వచ్చిన టార్గెట్ అనుకుంటున్నాను. చూస్తుంటే రీచ్ అవడం కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ స్టిల్ విల్ ట్రై. సో ఈరోజు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చారా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. కంటెంట్ నచ్చితే కొంచెం నలుగురికి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే, లైక్ ఈ మూవీ రివ్యూ చేయ, ఆ మూవీ రివ్యూ చేయ, లేదంటే ఈ ఫిట్నెస్ కంటెంట్ చేయ, ఆ ఫిట్నెస్ కంటెంట్ చేయ, ఇలాంటి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను, అక్కడికి వెళ్ళిపోండి, చెక్అవుట్ చేయండి, చూసేయండి. చూసి అక్కడ కూడా మీరు సజెషన్ అవ్వచ్చు. యాజ్ ఐ సెడ్ ఎవ్రీ టైమ్, లైక్ ఎవ్రీ సజెషన్స్ విల్ బి కన్సిడర్. సో ఇంకా మనం వీడియోకి వచ్చేస్తే డెడ్పూల్ అండ్ వాల్వరిన్. ఇంతకు ముందు కూడా మనం మార్వెల్ మీద కొన్ని వీడియోస్ చేస్తాం, లైక్ ఫేజ్ 5 మీద కానీ, లేదంటే యాంట్‌మ్యాన్ క్వాంటమేనియా మీద కానీ, లేదంటే రీసెంట్ గా వచ్చిన మన డెడ్పూల్ వాల్వరిన్, దీని మీద కూడా మనం కొంచెం బ్రేక్ డౌన్ పాయింట్స్ చెప్పాం. షార్ట్ వీడియో చెప్పా, కాకపోతే సరిపోతుందని చెప్పేసి దీని మీద లెంతీ వీడియోలో కొంచెం బ్రేక్ డౌన్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి చెప్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా, ల్యాగ్ లేకుండా పాయింట్ వచ్చేద్దాం అనమాట. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అనమాట. బేసికల్లీ ఈ కాంబో అయితే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉండబోతుంది. సో ఇంకా బ్రేక్ డౌన్ పాయింట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ట్రైలర్ లో మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ షాట్ వోల్వరిన్ బార్ లో కూర్చొని బూస్ట్ చేస్తుంటాడు అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఆ బార్ టెండర్ కూడా వోల్వరిన్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఈ వోల్వరిన్ ఏదైతే ఉన్నాడో ఇది డిఫరెంట్ వేరియంట్ అనిపిస్తుంది, డిఫరెంట్ యూనివర్స్ చెందినవాడు అనిపిస్తుంది. ఎందుకనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ లో చెప్తాను. సో ఇక్కడ కట్ చేసి ఓపెన్ చేస్తే డెడ్పూల్ కి వాల్వరిన్ కి ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో మీరు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో 28 ఫాక్స్ సెంచరీ లోగో సిరిగిపోయినట్టు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు. మీరు అక్కడ వాల్వరిన్ కి డెడ్పూల్ కి ఫైట్ జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్స్‌మ్యాన్ రైట్స్ ఏదైతే ఉందో మార్వెల్ కొనేసింది అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఒక కైండ్ ఆఫ్ ట్రోలింగ్ లా అనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ టీజర్ లో కూడా డెడ్పూల్ మాట్లాడతాడు అనమాట. అంటే లైక్ ఇంకా మార్వెల్ ఫ్యూచర్ హీరో నేనే అన్నట్టుగా కొంచెం చెప్తుంటాడు. సో కైండ్ ఆఫ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే షీ హల్క్ లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి కొంచెం తను వెళ్ళి కెవిన్ ఫిష్ తో మాట్లాడుతూ ఉంటుంది. సో బట్ అందులో షీ హల్క్ లో ఏంటంటే కొంచెం క్రింజ్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంత కనెక్టివిటీ ఉండదు. సో బట్ ఈ సినిమాకి వచ్చేసరికి కొంచెం కామిక్ వేలో కొంచెం ఇంటెన్స్ గా కొంచెం పెట్టినట్టుకున్నారు. సో అదేదో వర్కౌట్ అయ్యేలా ఉందన్నమాట. ఫైట్ కంటిన్యూషన్ పాయింట్ చూసుకుంటే అక్కడ డెడ్పూల్ ఒక డైలాగ్ అంటాడు అనమాట. సో నాకు నచ్చిన వాళ్ళందరూ నేను కోల్పోతున్నానని చెప్పేసి, దానికి వాల్వరిన్ రిటర్న్ లో దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు అన్నట్టుగా చెప్తాడు. సో దానికి రిటర్న్ కౌంటర్ లో నీ వాళ్ళని నువ్వు కోల్పోతున్నప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడావా అనగానే అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ పాయింట్ చిన్న ఫ్లాష్ అవుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు వాల్వరిన్ కొంచెం అక్కడ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు అనమాట. సో దెర్ ఇస్ అ క్వైట్ పాసిబిలిటీ దట్ లైక్ హీస్ అ డిఫరెంట్ వేరియంట్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్స్. ఇంకా చెప్పాను కదా, తనకి బార్ లో కూడా రెస్పెక్ట్ ఇవ్వరు అన్నట్టుగా చెప్పేసి. సో బికాస్ లైక్ తన యూనివర్స్ లో తన కళ్ళ ముందే ఆ యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతున్నా సరే తను ఏమి చేయలేని పరిస్థితి అయి ఉంటుంది. ద రీజన్ లైక్ తనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. సో తను కూడా చూసుకుంటే ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ షాట్ లో మీరు చూసుకున్నట్టయితే అక్కడ టీవీ ఏజెంట్స్ వాల్వరిన్ ని షాక్ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చి కింద పొరగబెడతారు. అక్కడ పారాడాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో ఈ వాల్వరిన్ వల్లే తన యూనివర్స్ అంతం అయిపోయిందని చెప్పేసి. సో దెర్ ఇస్ అ క్వైట్ పాసిబిలిటీ లైక్ ఐ మీన్ తిను డిఫరెంట్ వేరియంట్ అయి ఉంటాడు. లైక్ ఆ యూనివర్స్ లో తన ముందే డిస్ట్రాయ్ అవుతున్నా సరే తను కాపాడలేకపోయి ఉంటాడు. నెక్స్ట్ షాట్ లో మీరు చూసుకున్నట్టయితే డెడ్పూల్ ఫైట్ చేస్తుంటాడు అనమాట. అక్కడ ఆ ఫైట్ మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం R-rated ఫిల్మ్ లా ఉంది. బేసికల్లీ మార్వెల్ లైక్ ఫైట్స్ ఉంటాయి కానీ మరి ఇంత బ్లడ్ పాప్ టైప్ లో నాకు తెలిసినంత రిలీజ్ చేయలేదన్నమాట. బట్ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. బేసికల్లీ ఇలా రిలీజ్ చేయాలి. సో ఇలా రిలీజ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దట్ మన ఫైట్స్ కొంచెం కనెక్ట్ అవ్వగలం. సో ఫైనల్లీ ట్రైలర్ లో అయితే కెసాండ్రా నోవా క్యారెక్టర్ రివీల్ చేశారనమాట. ఈ మూవీకి తనే మెయిన్ విలన్. అండ్ మీరు చూసుకున్నట్టయితే కెసాండ్రా నోవా క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు తను నడుచుకుంటూ వస్తుంది, వెనక ఒక యాంట్‌మ్యాన్ హెల్మెట్ నుంచి నడుచుకుంటూ వస్తుంది. సో ఇంకా మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ యాంట్‌మ్యాన్ హెల్మెట్ లోపల ఒక స్కల్ ఉంటుంది, చాలా పెద్ద స్కల్. మేబీ యాంట్‌మ్యాన్ సంబంధించిన డిఫరెంట్ వేరియంట్ ఈ యూనివర్స్ లో అక్కడ చనిపోయి ఉండొచ్చు. లైక్ తన సైజ్ ఇంక్రీజ్ అవుతుంటూ డిక్రీజ్ అవుతుంటుంది కదా. సో పెద్ద సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు తను మేబీ చనిపోయి ఉండొచ్చు. సో ఆ ఒక స్కల్ అక్కడ మేబీ ఉండొచ్చు అనమాట. ఆ వేరియంట్ తాలూకా స్కల్ ఇక్కడ ఉండొచ్చు ఈ యూనివర్స్ లో. సో తిను మేబీ అక్కడే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ చూద్దాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఏంటి అనేది ప్రాపర్ గా తెలుస్తుంది అనమాట. అండ్ ట్రైలర్ లో మీరు చూసుకున్నట్టయితే డాగ్ పూల్ కూడా రివీల్ చేశారు. అంటే డెడ్పూల్ కి ఇది డిఫరెంట్ వేరియంట్ అనమాట. డాగ్ పూల్ చూస్తున్నారు కదా, ఇది డాగ్ పూల్ అనమాట. సో ఇది డాగ్పూల్ అంటే డిఫరెంట్ వేరియంట్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్స్ అనమాట. సో ఇది కూడా రివీల్ చేశారు. సో హైలైట్ ఆఫ్ ద ట్రైలర్ ఏంటి అంటే ఇదే అనమాట. అసలు మ్యాడ్ మ్యాక్స్
క్లైమాక్స్ ఆఫ్ ద ట్రైలర్ లా ఉంది అసలు నిజంగా. చూసుకున్నట్టయితే డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్ ఓపెన్ అవుతుంటది, అందులోకి డెడ్ పూల్ ఇంకా వాల్వరిన్ ఇద్దరు జంప్ చేస్తుంటారు. నాకు తెలిసినంత వరకు డాక్టర్ స్ట్రేంజ్ కానీ లేదంటే వాంగ్ కానీ వీళ్ళిద్దరు అపీరియన్స్ లో ఖచ్చితంగా ఎవరో ఒకరిది ఉంటుంది. బట్ నన్ను అడిగితే డాక్టర్ స్ట్రేంజ్ అపీరియన్స్ ఒక కొంచెం లెంత్ పెడితే లైక్ ఒక 4 minutes 3 minutes ఆ రేంజ్ లో పెడితే మాత్రం హైలైట్ అయిపోద్ది అనమాట. బట్ చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు ఎవరి ఎపీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి కొంచెం తెలుస్తుంది. సో ఇది ఓవరాల్ గా నాకు అనిపించిన బ్రేక్ డౌన్ పాయింట్స్ అనమాట. సో ఇంకా కొన్ని మిస్ అయ్యా ఉంటా. సో మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెలుసా కింద కామెంట్స్ లో రాయండి, మెన్షన్ చేయండి. రేపు మాక్సిమం ఇంకొక వీడియో కూడా రాబోతుంది. రీసెంట్ గా మన కల్కి మూవీ నుంచి మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అశ్వత్థామ ఇది రిలీజ్ చేశారన్నమాట ఇద్దరు. బేసికలీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే అశ్వత్థామ హీరో అనుకుంటున్నారు. బేసికల్లీ అతను హీరోనా విలనా, అసలు చిరంజీవి ఎలా అయ్యాడు, లైక్ చాలా మందికి ఇదే తెలియదు అనమాట. లైక్ చాలా మంది కొంచెం డైనమాలో ఉన్నారు, లైక్ అది హీరో క్యారెక్టర్ అనుకుంటున్నారు. బేసికల్లీ అది కాదు. సో అది ఏంటి ఎలా అని చెప్పేసి కొంచెం రేపు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే మాత్రం కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.